హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక చిన్న మాట చెప్పానా. ఇది గ్యారెల పిండి పట్టించుకొచ్చినాం. ఇక ఇదంతా అన్ని పేస్ట్ చేసినాం. అయితే ఒక మాట చెప్తాను, ఎప్పుడు కానీ తప్పు చేయొద్దు, ప్రేమించి పెళ్లి చేసుకోవద్దు. పెద్దలు చేసిన పెళ్లి చేసుకోవాలి. అమ్మ నాన్నతోటి అత్తమ్మతోటి మంచిగా ఉండొచ్చు, అవునా కాదా? పండుగకు రావచ్చు, మంచిగా పట్టు చీరలు కట్టుకోవచ్చు, బతుకమ్మ ఆడుకోవచ్చు, అప్పాలు చేసుకోవచ్చు. అమ్మ నాన్నతోటి మంచిగా ఉండి, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి అంతా మంచిగా ఉండి, మళ్ళీ అత్తమామ ఇంటికి పోయి అక్కడ కూడా అందరితోటి బాగా ఉండవచ్చు, అవునా కాదా? అయితే ఇప్పుడు మొన్న దసరా పండుగ వచ్చింది కదా, చాలా మంది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అమ్మగారింటికి రాలేక బాగా కుమిలిపోయి ఏడిస్తే నాకే బాగా ఏడుపు వచ్చింది. నాకు మస్తు బాధ అనిపించింది. ఎప్పుడు కానీ తప్పు చేయకండి. ఇంకో ఇది గ్యారెల పిండి పట్టించుకొచ్చినాం. ఇంకో ఇంత కొంచెం ఉప్పు వేయాలి, ఒక 2 చెంచాల కారం వేయాలి. బాగా వేయద్దు, బాగా వేస్తే ఇది మనకు మండుతుంది కడుపులా. 2 చెంచాల కారం వేసి, ఇగో ఇవి నువ్వులు కడిగిన, ఇగో ఇది జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ నూరిన, ఇగో ఈ పల్లీలు వేపి మంచిగా ఇవి మంచిగా వక్కలు మంచిగా చేసి ఇగో ఇవి వేస్తాను. ఇగో ఇది కళ్యామాకు. మంచిగా ఎంత కళ్యామాకు వేసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే కళ్ళు మంచిగా కనబడతాయి. కళ్యామాకు తింటే హెల్త్కు బాగుంటుంది అన్నట్టు, అందుకే ఎక్కువ వేసిన. ఇగో ఇది ఒక 1/2 కేజీ అంతా శనగపప్పు పొద్దున లేచి నానబోసిన, మెత్తగా నానింది. నానినాక ఇగో ఇది వేసిన. ఇగో ఇది చాలా బాగుంటుంది. కందిపప్పు, పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఎల్లిపాయ పేస్టు, కొంచెం జీలకర్ర కూడా నూరకు ముందుకే అట్లే వేయాలి, మంచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అప్పాలు చేసుకుందామని ఈ పిండి పిసుకుతాను. గ్యారెల పిండి పిసికి అప్పాలు చేస్తాము. రేపు పూరీలు చేసుకోవాలి, బొక్క చేసుకోవాలి, మంచిగా తినాలి, అందరు ఎంజాయ్ చేయాలి. దసరా పండుగ అంటే దసరా పండుగ శుభాకాంక్షలు. మా అక్కలకు, మా చెల్లెళ్ళకు, అందరికీ నా వీడియో చూసే నా ఫ్రెండ్స్కు బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బియ్యం పిండి తీసుకుంటాను. మంచిగా గ్యారెలు చేస్తాం. ఇక దసరా పండుగకు గ్యారెలు చేసి మంచిగా కరకర తిందాం. ఇక ఇంకిపోయేవాడు పల్లె నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో చాలా బాగుంటాయి అప్పాలు.